ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం మనం హిందూ రకంగా ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. వారి నమ్మకాన్ని, వారి హిందూ ఆయన పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఉమ్ము చేయకూడదు. ఈ కార్యక్రమము పూజారి కాలేజీకి వెళ్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి కళ్యాణాలు వేసుకొని కూడా शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की शिवाजी महाराज की जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम छत्रपति शिवराज के ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి. ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర జరగడం చాలా ఆనందంగా ఉంది. శివాజీ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ ఛత్రపతి శివాజీ శోభయాత్ర ఇంత పెద్ద సంఖ్యలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మన యొక్క ఈ భారతదేశంలో ఈ ఛత్రపతి శివాజీ పరిపాలన గురించి, వారి యొక్క హిందూ సమాజం గురించి ఆయన చూపించిన ప్రేమ, ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క మన యొక్క గోవుల మీద ఉన్నటువంటి పెంపకం, దాని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన రక్తంలో ప్రవహించేది హిందూ తత్వం తప్ప ఇంకొకటి లేదని మనకు ఎప్పటి నుంచో పుస్తకాలు చదువుకున్నాం. మనం ఎన్నో విషయాలు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ రోజున కూడా ఆయన ప్రభుత్వం నడిచినట్టే ఈ రోజున కూడా నా యొక్క సొంత ఉద్దేశంతో చెప్తున్నా, మోదీ గారు కూడా మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు అడుగుజాడల్లో నడుస్తున్నాడని, అలాగే పరిపాలన ఉందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి హిందూ సమాజం ఏకమవుతున్నామంటే ఛత్రపతి శివాజీ వల్లనే. ఆయన సూచించినటువంటి మన యొక్క భావనతోటే మనం ముందుకెళ్ళిపోతున్నాం. వారి యొక్క ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ముందుకెళ్ళాలి. వారి యొక్క కార్యక్రమాలు ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఈ ఆధ్వర్యంలో నడిపేటటువంటి శివాజీ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను శివాజీ గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే వారి గురించి చెప్పాలంటే కొన్ని రోజులు, కొన్ని గంటలైనా సరిపోదు. కాబట్టి మనం ఛత్రపతి శివాజీని ఎప్పుడు కూడా మరవకుండా మన హిందువులందరూ ఐక్యతగా ఉండి ఈ యొక్క శోభయాత్రను ముందుకు జరిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ర్యాలీకి వచ్చిన అన్నదమ్ములకు, ఈ యొక్క హిందూ బంధువులకు అందరికీ, ఈ ఛత్రపతి శివాజీ భక్తులకు, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ. హిందూ సామ్రాజ్య ధీరుడు, ప్రపంచమంతా హిందుత్వాన్ని చాటినటువంటి శూరుడు, హైందవీ స్వరాజ్ స్థాపన ఆరాధ్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల్లో వేదికపై ఉన్నటువంటి పెద్దలు ఇమ్మడి సోమనరసయ్య గారు, అట్లాగనే ఇతర హిందూ పెద్దలు, ఆత్మీయ సోదర హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహం మన వెనుక ఉంది. మనందరం మరి ఎవరి శివాజీ,
శివాజీ జయంతిని మనము ఆలోచించాలి. ప్రపంచంలో శివాజీ గురించి మనం 4 మాటల్లో చెప్పొచ్చు. 4 మాటలు ఏంటంటే తల్లి మాట, శివాజీ బాట, తల్లి మాట, శివాజీ బాట, వీరుని వేట, గెలిచిన కోట. తల్లి మాట, శివాజీ బాట, వీరుని వేట, గెలిచిన కోట. ఈ 4 అంశాల్లోనే శివాజీ యొక్క జీవితము మనని ప్రేరేపిస్తుంది, మనని ముందుకు నడిపిస్తుంది. 17వ శతాబ్దంలో 1630 ఫిబ్రవరి 19వ తేదీన దేశమంతా కూడా విదేశీ యొక్క బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు ఢిల్లీలో ఔరంగజేబు మొఘలైల పరిపాలన సాగుతున్నప్పుడు, బీజాపూర్ సుల్తాను దక్షిణాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు జన్మించినటువంటి తరుణం. ఆ రోజు దేశం పరిస్థితి ఎలా ఉంది మనం గమనించినట్లయితే, ఆ రోజు దేశంలో హిందువుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఆ రోజునటువంటి విదేశీ మూకలు ఒక పాలన ఉంది. దేశంలో సామంత రాజులు, రాజపుత్రులు, మన దేశంలో రాజపుత్రులు, సామంత రాజులంతా కూడా యొక్క రాజుల యొక్క దగ్గర మోకరిల్లి ఉంది. తమ పరిపాలనలో విదేశీయుల పెట్టేసి తాము ఏమి చెప్తే దానికి అనుకూలంగా ఆడిందే ఆట, పాడిందే పాడిన పద్ధతిలో ఆ రోజు మొఘలైల యొక్క, తురుష్కుల యొక్క పరిపాలన సాగుతున్న తరుణం అది. ఆ సమయంలో లేలేత కిరణాలు ఉదయిస్తే ఎలాగైతే సూర్యుడు మనకు వెలుగునిస్తాడో, ఏ రకంగా అయితే చీకట్లను చోల్చుకొని ఉదయిస్తాడో ఆ రకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించాడు. శివాజీ మహారాజ్ జన్మించక ముందు శివాజీ యొక్క తల్లి జిజియామాత, తండ్రి షహాజీ తమ యొక్క జీవితాల్ని కొనసాగిస్తున్నాడు. కొలువులో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి యొక్క సామంత ప్రాంతంలో కొంత ప్రాంతం అంతా శివాజీ కుటుంబానికి అందుబాటులో ఉండేది. తల్లి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం లోపల ఆ విదేశీ ముష్కరులు ఎవరైతే మొఘలాయుల యొక్క, తురుష్కుల యొక్క ముస్లిం ముష్కరులంతా కూడా హిందువులను అవమానించేటువంటి కార్యక్రమాలకు తెరలేపారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసేవారు. ఎక్కడైనా దేవాలయం కనిపిస్తే ఆ దేవాలయం విగ్రహాల మీద మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు. ఎక్కడైనా హిందూ మహిళ కనిపిస్తే ఆమెను చెరబట్టి అత్యాచారాలు చేసేవాళ్ళు. ఎక్కడైనా హిందూ పసిపిల్లలు కనిపిస్తే పైకి ఎగిరేసి కత్తులతో పొడిచి చంపేవాళ్ళు. ఇలాంటి బానిస గడియలు కొనసాగుతున్న వేళలో శివాజీ జన్మించాడు. జన్మించే కంటే ముందు శివాజీ యొక్క తల్లి తాను పూజిస్తున్నటువంటి ఏదైతే శివుడు ఉన్నాడో ఆ శివుని యొక్క ఆరాధన చేస్తూ, ఓ ప్రభువా, ఈనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఎలాగైనా సరే ఈ దేశాన్ని మళ్ళీ ధర్మం వైపు నడిపించే వీరులకు జన్మనివ్వాలని కోరుకున్నాను. తాను చిన్నప్పుడు తండ్రిని అడిగింది, నానా, ఇలాంటి ముష్కరులంతా కూడా మన ధర్మాన్ని వేధిస్తారు కదా, ధర్మాన్ని అవమానం చేస్తారు కదా, వీళ్ళని చంపండి అని ఆ రోజు జిజియామాత బాల్యంలో అడిగింది. తండ్రి చెప్పాడు, అమ్మా, మనమంతా కూడా ఆ యొక్క రాజుల దగ్గర బానిసలం, మనం ఏమి చేయలేం అని చెప్పాడు. కొంత యువతి అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత భర్తను అడిగింది, ఏమండి, ఆ ముష్కరులంతా కూడా మన ధర్మాన్ని అవమానిస్తున్నారు, మన దేశాన్ని తిడుతున్నారు, మన దేవాలయాలను చూసి మన సంస్కృతి నాశనం చేస్తున్నారు, వాళ్ళు చంపండి అని చెప్పేసి ఆ రోజు అడిగింది. ఆ రోజు భర్త కూడా ఏం చెప్పాడు, షాజీ, చూడు జిజియా, మనం కేవలం సామంత రాజులమే, ఆ యొక్క చక్రవర్తి దగ్గర సామంత. అప్పుడు సంకల్పం తీసుకున్నటువంటి జిజియామాత చెప్పింది, ఇలాంటి పిరికి వారానికి అవసరం అని చెప్పేసి భావించిన జిజియామాత తన యొక్క ఆరాధన తన కడుపులో బిడ్డగా జన్మించాలని కోరుకొని శివాజీకి జన్మనిచ్చింది, వీరుడుగా తీర్చిదిద్దింది. శివాజీ జన్మించిన తర్వాత జరుగుతున్నటువంటి ఉదంతాన్ని, ఘోరాన్నింటినీ మెల్లగా పరిచయం చేసింది. రామాయణము, మహాభారతము, మన యొక్క చరిత్ర, ఇతిహాసాలు ఏ రకంగా అయితే పౌరుష పరాక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా శివాజీకి నేర్పించింది.
అన్న